శివలింగానికి అభిషేకం చేసే ఒక ప్రత్యేకమైన ద్రవం. దానివల్ల మీ ఇంట్లో సంపద ఎలా పెరుగుతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా శక్తివంతమైన, చాలా పవిత్రమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శివాభిషేకం. ప్రపంచంలో ఉన్న సృష్టి, స్థితి, లయకారుడు శివుడు. ఆయనను పూజించడం వల్ల, అభిషేకం చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలియకుండానే ఎన్నో సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి శివాభిషేకం ఒక గొప్ప పరిష్కారం. ఈ వీడియోలో శివ అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలు వాడాలి, మరియు ముఖ్యంగా మీ ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఏ ద్రవంతో అభిషేకం చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మధ్యలో ఎక్కడా మిస్ కావద్దు. 1. శివ అభిషేకం యొక్క ప్రాముఖ్యత. అసలు శివ అభిషేకం అంటే ఏమిటి? శబ్దం. శివ అనే పదం మంగళం అని అర్థం. శివుడు అనే శబ్దం శుభం అని అర్థం. అభిషేకం అంటే పవిత్రమైన ద్రవ్యాలతో దేవుడి విగ్రహాన్ని లేదా లింగాన్ని శుభ్రం చేయడం. ఇది కేవలం శుభ్రం చేయడం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మశుద్ధి ప్రక్రియ. శివుడు ఆత్మరూపం, నిరాకారుడు. లింగం అనేది ఆ నిరాకారుడికి ఒక రూపం. అభిషేకం చేయడం వల్ల మన మనస్సు, శరీరం, ఆత్మ పరిశుభ్రం అవుతాయి. శివ అభిషేకం వల్ల గ్రహదోషాలు, నవగ్రహ బాధలు తగ్గిపోతాయి. ఇది ఆరోగ్య సమస్యలను, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రశాంతత, అదృష్టం, విజయం చేకూరుస్తుంది. ఈ విషయాన్ని మన పురాణాల్లో, శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకు సముద్ర మథన సమయంలో శివుడు విషాన్ని త్రాగాడు. ఆ బాధను తగ్గించడానికి దేవతలు అభిషేకం చేశారని చెప్తారు. 2. ముఖ్యమైన అభిషేక ద్రవ్యాలు మరియు వాటి ఫలితాలు. ఇప్పుడు శివాభిషేకంలో మనం వాడే వివిధ రకాల ద్రవ్యాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. జలం, నీరు ప్రాముఖ్యత. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. నది జలాలతో, ముఖ్యంగా గంగా జలంతో అభిషేకం చేస్తే మన పాపాలు తొలగిపోతాయి. ఫలితం. మానసిక ప్రశాంతత, ఆత్మశుద్ధి లభిస్తుంది. ఆవు పాలు ప్రాముఖ్యత. అత్యంత పవిత్రమైన ద్రవ్యం. ఇది మన మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఫలితం. దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారు పాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు ప్రాముఖ్యత. పెరుగు అభిషేకం చేయడం వల్ల మనలోని కోపం, అహంకారం తగ్గుతాయి. ఫలితం. అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇది కూడా సంపద, శ్రేయస్సును తెస్తుంది. నెయ్యి ప్రాముఖ్యత. నెయ్యి అనేది ఆధ్యాత్మిక జ్ఞానానికి, మోక్షానికి సంకేతం. ఫలితం. జ్ఞానం, విద్యాభివృద్ధి మరియు ఆనందం లభిస్తాయి. తేనె ప్రాముఖ్యత. తేనె తీయని, మధురమైన ద్రవ్యం. ఇది మన జీవితంలో ఆనందం, మాధుర్యం పెంచుతుంది. ఫలితం. స్వర మాధుర్యం, జీవితంలో సంతోషం లభిస్తుంది. పంచదార ప్రాముఖ్యత. పంచదార అభిషేకం శత్రువులను తొలగిస్తుంది. మన జీవితంలో సంతోషం నింపుతుంది. ఫలితం. దురదృష్టం తొలగిపోయి అదృష్టం వర్తిస్తుంది. పండ్ల రసాలు ప్రాముఖ్యత. ఇది సంతానం కోసం, పిల్లల కోసం చేస్తారు. ఫలితం. పిల్లల ఆరోగ్యానికి, విద్యాభివృద్ధికి మంచిది. 3. సంపద, ఐశ్వర్యం కోసం ప్రత్యేకమైన ద్రవ్యం. ఇప్పుడు ఈ వీడియోలో
మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో సంపద, ఐశ్వర్యం మరియు అదృష్టం పెరగాలంటే ఏ ద్రవంతో శివలింగానికి అభిషేకం చేయాలో తెలుసుకుందాం. ఆ ద్రవ్యం మరేదో కాదు, చెరుకు రసం. ఎందుకు చెరుకు రసం? ప్రాముఖ్యత: చెరుకు తీయనిది. ఇది ఐశ్వర్యానికి, సంపదకు మరియు సంతోషానికి సంకేతం. లక్ష్మీదేవికి కూడా చెరుకు అంటే చాలా ఇష్టం. ఫలితం: శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి. చెరుకు రసంతో అభిషేకం ఎలా చేయాలి? సోమవారం లేదా శివరాత్రి రోజున ఈ అభిషేకం చేయడం మంచిది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించాలి. శివలింగాన్ని శుభ్రం చేసి దానిపై చెరుకు రసంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ లేదా ఓం శ్రీం శంకరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అభిషేకం పూర్తయిన తర్వాత లింగాన్ని నీటితో శుభ్రం చేసి చందనం, విభూతి, పుష్పాలతో అలంకరించాలి. చివరగా దేవుడికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ అభిషేకాన్ని నియమం తప్పకుండా చేస్తే కొన్ని వారాల్లోనే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ వీడియోలో మనం శివ అభిషేకం యొక్క ప్రాముఖ్యత, వివిధ ద్రవ్యాల గురించి మరియు ముఖ్యంగా సంపద కోసం చెరుకు రసంతో ఎలా అభిషేకం చేయాలో తెలుసుకున్నాం. అభిషేకం చేసేటప్పుడు భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. రోజుకు కనీసం 108 సార్లు ఓం నమః శివాయ జపం చేయండి. శివాలయాన్ని దర్శించుకోవడం, శివారాధన చేయడం మంచిది. చివరగా గుర్తుంచుకోండి, మనం చేసే పూజలు, అభిషేకాలు కేవలం ఒక సాధన మాత్రమే. నిజమైన సంపద మన మనస్సులో, మన ఆత్మలో ఉంటుంది. కష్టపడి పని చేయడం, నిజాయితీగా ఉండడం, ఇతరులకి సహాయం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. హర హర మహాదేవ్. నమస్కారం.